మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అసమ్మతి వర్గం నేతలు. కొండా ప్రధాన అనుచరునిగా ఉంటూ వారం క్రితం ఎమ్మెల్సీ సారయ్య వర్గంలో చేరారు పీసీసీ మెంబర్ నల్గొండ రమేష్. చిల్లర బ్యాచ్ అంటూ కొండా వీరిని కామెంట్ చేయడంపై రియాక్ట్ అయ్యారాయన. పట్టిన జెండా విడవకుండా 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నామని గుర్తు చేశారు. పీసీసీ మెంబర్ నల్గొండ రమేష్ ఇటు చీమలు పెట్టిన పుట్టల్లో ఇప్పుడు పాములు చేరాయని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. వైసీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అంటూ పార్టీలు మారిందెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. అందరూ చిల్లరగాన్లుగా దేని పనికిరాని వాళ్ళంగా చిత్రీకరించు. అది అత్యంత బాధాకరం. ఎందుకంటే మేము సరే చిల్లరగాన్లు కావచ్చు 40 ఏళ్ళు వెంబడి ఉండి అప్పుడు మేము అందరం కష్టపడి అందరం తిరిగి ఇలా నరేంద్ర అన్న కానీ ఆయన అధికారం ఉన్న పార్టీని వదిలిపెట్టి ముందుగా వచ్చినోడు, ఇలా రాజన్న కానీ మా రామ్దేవ్ కానీ మా రవన్న కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పక్షపాతి. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాల కోసం కానీ ఉన్న జనాలతోటి మేము అందరం ఇంటింటి తిరిగి ప్రతి ఒక్కరు టౌన్ రాజకీయాలకు అందరూ ఫుల్ టైమ్గా చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీ అయితే స్థిరంగా ఉంటుంది. వాళ్ళని మనం మోటివేషన్ చేస్తే ఓట్లు ఎత్తారని వాళ్ళ మనోధైర్యాన్ని చెప్పుకుంటూ అసలు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ గెలదట మీరు అంత బట్టి ముచ్చలు చెప్తాను మాకంటే కూడా అన్ని అవమానాలు పడుకుంటూ కూడా ఇలా 15,000 మెజార్టీతోటి ఈ పిచ్చోళ్ళం ఈ అక్కర్రాన్లలో అందరం చేసినప్పుడు వచ్చింది. సరే వాళ్ళు అనుకున్నట్టు మేము పిచ్చోళ్ళమే కావచ్చు 40 ఏళ్ళు నిజంగా పిచ్చితనమే 40 ఏళ్ళు కాక ఇట్లా వట్టిగా ఏ ఒక్క అవమానాలు భరించుకుంటా ఎటు జంపు కాకుండా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం కాబట్టి పిచ్చోళ్ళే కావచ్చు. కానీ చిన్న రాకపోయినా కాన్స్టిట్యున్సీ లో ఎక్కడా పనులు ఆగడం లేదు. నేను అన్ని కూడా అధికారులతో మాట్లాడుతూ, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కటి కమిషనర్తో మాట్లాడుతూ, కలెక్టర్తో మాట్లాడుతూ ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి. ఫోన్ల ద్వారా వాళ్ళకు పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము. మేము పంపంగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు, కార్పొరేటర్లు రియాక్ట్ అవుతున్నారు, కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆఫీసర్లందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది. ఏం చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అందుకని అట్లాంటి చిల్లర వాళ్ళ కోసం నేను